హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న వీళ్ళ రియల్మీ 12 ప్రో సిరీస్ ఉంది కదా. సో దాంట్లో టాప్ మోడల్ రియల్మీ 12 ప్రో ప్లస్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. ఈ రియల్మీ 12 ప్రో సిరీస్ అనేది ఈసారి కొంచెం బెటర్గా ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్తో మంచి కెమెరాస్తో తీసుకొస్తున్నారు. ఫ్లాగ్షిప్ గ్రేడ్ కెమెరాస్ని వీటిలో వాడుతున్నామని వీళ్ళు చెప్తున్నారు. అండ్ అఫ్కోర్స్ వీళ్ళ లెదర్ డిజైన్ కావచ్చు, ఆ కెమెరా రోలెక్స్తో కొలాబరేషన్ కావచ్చు, ఇలాంటి రకరకాల ఫీచర్స్తో ఈ ఫోన్స్ అయితే చుట్టానికి కొంచెం హైప్ని క్రియేట్ చేస్తున్నాయి. అండ్ ఎలా ఉంటాయి రియల్గా ఈ టెలిఫోటో లెన్స్ ఎలా ఉంటుంది, కెమెరాస్ రియల్ లైఫ్లో ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం ఈరోజు కొన్ని శాంపిల్స్తో సహా చూసుకుంటూ వెళ్దాం. సో ముందైతే ఈ ఫోన్ మనం అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా చూద్దాం. బాక్స్ మీద ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెగ్యులర్గా వీళ్ళ బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉంది. రియల్మీ 12 ప్రో ప్లస్ అని రాస్తుంది. బ్యాక్ సైడ్ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అని వీళ్ళు రాస్తున్నారు. విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంటుంది దీనికి. అండ్ సోనీ కెమెరా IMX 890 ఉంటుంది మెయిన్ కెమెరా లాగా. అంటే దీంట్లో రెండు కెమెరాలకు మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అనేది ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 2 5G ప్రాసెసర్, 120Hz కర్వ్డ్ డిస్ప్లే, ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి. అండ్ మన దగ్గర ఉంది 12GB 256GB వేరియంట్. అండ్ మన దగ్గర ఉన్న కలర్ బ్లూ కలర్లో ఉంటుంది. ఇదే వీళ్ళు రోలెక్స్తో కొలాబరేషన్తో తీసుకొచ్చిన టాప్ మోడల్ అనమాట. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు బ్లూ కలర్లో ఉండే ఈ రియల్మీ 12 ప్రో ప్లస్ ఉంటుంది. ఇదే మనకు ఒక లగ్జరీ వాచ్ డిజైన్ లాగా తీసుకొచ్చారు వీళ్ళు. అండ్ లోపల మీకు ఒక 67 వాట్స్ ఛార్జరు, Type-C కేబుల్, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్ అండ్ ఒక TPU కేస్ కూడా దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఈ ఫోన్లో మీకు ఫస్ట్ చూడగానే అట్రాక్టివ్గా అనిపించేది దీనికి బ్యాక్ సైడ్ ఉన్న వేగన్ లెదర్, దట్టు లగ్జరీ వాచ్ డిజైన్తో తీసుకొచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఆ రింగ్, కెమెరా రింగ్ మాత్రం వాచ్ రింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. కొంచెం బంప్ కూడా పెద్దగానే కనిపిస్తూ ఉంటుంది. లెదర్ ఫీలింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మధ్యలో ఒక గోల్డ్ స్ట్రిప్ లాగా ఉంటుంది. ఇది కూడా చుట్టానికి చాలా స్టైలిష్గా ఉంటుంది. రియల్మీ బ్రాండ్ని ఇక్కడ మనకి షైన్ అవుతూ ఉంటుంది. అండ్ రిమెంబర్, చుట్టూ ఉన్న ఫ్రేమ్ ప్లాస్టిక్ ఫ్రేమ్ గుర్తుపెట్టుకోండి. బ్యాక్ సైడ్ ఏమో వేగన్ లెదర్తో వస్తుంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్లో మీకు సెకండ్ స్పీకరు, అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్. బాటమ్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. డ్యూయల్ సిమ్ సపోర్ట్, మెయిన్ మైక్రోఫోన్, Type-C పోర్టు అండ్ మెయిన్ స్పీకర్ ఇక్కడ ఉంటుందన్నమాట. లెఫ్ట్ సైడ్ మీకు ఏముండదు. అండ్ మీకు ఫ్రంట్ సైడ్ ఒక ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా దీంట్లో ఉంటుంది. బట్ స్క్రాచెస్ మాత్రం ఈజీగా పడుతున్నాయి. మీరు వీలైనంత తొందరగా దీనికి ఒక గ్లాస్ వేయించుకోవడం మంచిది. ఇది ఒక కర్వ్డ్ స్క్రీన్తో వస్తున్న డిస్ప్లే. ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు ఈ వేగన్ లెదర్ ఫీల్ మాత్రం ఖచ్చితంగా చాలా ప్రీమియం, నిజంగానే లగ్జరీ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. చేతులు కూడా చాలా కాంపాక్ట్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన వెయిట్ కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఈ మధ్య కాలంలో అన్ని ఫోన్లు కూడా ఇలాంటి వెయిట్తోనే వస్తున్నాయి. సో దాన్ని మనం యాక్సెప్ట్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, దీంట్లో మీకు 6.7 ఇంచెస్ 10-bit AMOLED డిస్ప్లేని యూజ్ చేశారు. కర్వ్డ్ స్క్రీన్ ఇది. అలాగే మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR10+ కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఓకే, గుడ్, బాగుంది. అండ్ ఇది మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు అప్ టు 1000 nits వరకు ఏమో అవుతుంది. స్క్రీన్ క్వాలిటీ మాత్రం మంచిగానే అనిపిస్తుంది. అండ్ మీకు స్క్రీన్లో మీకు వీడియోలు రకరకాల ప్లే చేస్తున్నాం. అండ్ దీంట్లో వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. అది కూడా చూడండి. స్క్రీన్ అయితే ఈ పట్ల బడ్జెట్లో యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ ఈ బడ్జెట్లో మీకు 12-bit ప్యానల్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఇది 10-bit ప్యానల్ స్టిల్ యాక్సెప్టబుల్గానే ఉంది. అండ్ క్వాలిటీ మాత్రం మంచిగానే నాకైతే అనిపించింది. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మీరు ఆలోచించుకోవాల్సిన ఒక్క పాయింట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దీని ప్రాసెసర్. ఇది మీకు Qualcomm Snapdragon 7S Gen 2 ప్రాసెసర్ని దీంట్లో వాడారు. ఇది ఒక 4nm ప్రాసెసర్, రీజనబుల్గానే ఉంది. అండ్ బెంచ్ మార్క్ స్కోర్స్ మీకు 6,30,000 వరకు ఉంటుంది. అండ్ ఓవరాల్గా అయితే మీకు ఇది పెర్ఫార్మెన్స్కి అయితే బాగా హెవీ గేమర్స్కి అయితే పనికిరాదు. అండ్ నార్మల్గా ఒక నార్మల్ మోడరేట్ యూజర్కి అయితే బాగుంటుంది. గేమింగ్ హ్యాండిల్ చేస్తుంది, బట్ మీరు ఒక ప్రీమియం లెవెల్, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడున్న కాంపిటీషన్ చాలా పెద్ద మంచి ప్రాసెసర్లు ఉన్నాయి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను. అండ్ రెగ్యులర్ టాస్క్లకి ఖచ్చితంగా బాగుంటుంది. మీరు ఇదేమి 10,000 రూపాయల బడ్జెట్లో వచ్చే ప్రాసెస్ ఏం కాదు. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ వేరే కాంపిటీటర్లు ఉన్నాయి కాబట్టి మనం ఆ పాయింట్ మనం చూడాలి. రెగ్యులర్ లైఫ్లో మాత్రం మనకి ఇది పెర్ఫార్మెన్స్ అయితే మంచిగానే చేస్తుంది. 6,30,000 వరకు స్కోర్స్ చేస్తుందంటే మంచి పెర్ఫార్మెన్స్ చేస్తున్నట్టే అర్థం. బట్ రిమెంబర్, ఇక్కడ ఆ పాయింట్ని దృష్టిలో పెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ మీకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్. అండ్ ఇది ఒక ఫ్లాగ్షిప్ IMX 890 సెన్సార్ని యూజ్ చేశారు. సోనీ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్. చాలా బాగుంది కెమెరా క్వాలిటీ మాత్రం. ఈ పట్ల బడ్జెట్లో మంచి కెమెరా క్వాలిటీని ఆఫర్ చేస్తున్న ఫోన్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక్కడున్న
కాంపిటేటర్స్తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ క్వాలిటీ ఇమేజెస్ అయితే దీంట్లో మనం తీసుకోవచ్చు, అది మాత్రం వాస్తవం, ఎందుకంటే కెమెరా బాగుంది. అండ్ రెండోది 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. అండ్ మూడోది ఒక 64 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. అండ్ 3xగా మీరు ఆప్టికల్గా కూడా జూమ్ చేసుకోవచ్చు, అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఈ సెన్సార్కి ఉందని అర్థం అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ కెమెరా క్వాలిటీ మాత్రం నాకు సూపర్గా నచ్చింది. క్వాలిటీ చూడండి, ఇక్కడ మీకు 1x ఫోటోలు కావచ్చు, 3x ఫోటోలు కావచ్చు, చూడొచ్చు, సూపర్ క్వాలిటీ అయితే అనిపిస్తుంది. అండ్ నిజంగానే ఒక డిఎస్ఎల్ఆర్ ఎఫెక్ట్ లాంటి బ్యాక్గ్రౌండ్స్ అయితే మనకు వస్తున్నాయి, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వడం కానీ, క్వాలిటీ కానీ, స్కిన్ టోన్ మాత్రం చాలా న్యాచురల్గా అయితే అనిపించింది. అండ్ అఫ్ కోర్స్ సోనీ కెమెరా పెర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఇది మాత్రం ఈ డిపార్ట్మెంట్లో ఈ ఫోన్లో ఉన్న ప్లస్, మేజర్ ప్లస్ ఏదైనా కనపడుతుందంటే అది కెమెరా మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. కెమెరా చాలా బాగుంది, మీరు ఇక్కడ శాంపిల్స్ కూడా చూడొచ్చు. అండ్ వైడ్ యాంగిల్ లెన్స్ దానిపైన చేసుకుంటూ పోతుంది. అండ్ 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు, 30 వరకు చేసుకోవచ్చు. అండ్ మీకు స్టెబిలేషన్ మాత్రం ఓన్లీ 1080pలో మాత్రమే ఉంటుంది, దట్టు 30 fpsలో లేదు. రెగ్యులర్గా వాడి 30 fpsలో కాకుండా వీళ్ళు 60 fpsలో ఇచ్చారు. ఇది కొంచెం వియర్డ్గానే అనిపించింది. స్టెబిలేషన్ వర్క్ చేస్తుంది 1080p వరకు, బట్ 60 fpsలో మాత్రమే ఉంది. ఫ్రంట్ సైడ్ మీకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఫోన్లో ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ దీని కెమెరా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద ఓఎస్, ఇక్కడ ఈ బడ్జెట్లో చాలా ఫోన్స్ వెరీ రీసెంట్గా లాంచ్ అని కూడా ఆండ్రాయిడ్ 13తో లాంచ్ అవుతుంటే మాత్రం వీళ్ళు ఆండ్రాయిడ్ 14తో లాంచ్ చేశారు. అండ్ ఒక 3 సంవత్సరాల పాటు ఏమో సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు, అదొక మంచి విషయం అనే చెప్పాలి. అండ్ ఇందులో ఓఎస్ అఫ్ కోర్స్ కొంచెం బ్లోట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ మీరు తీసేసుకోవాలి. ఆండ్రాయిడ్ 14 రియల్మీ UI 5.1తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఇది చాలా ఫాస్ట్గా ఫ్లూయిడ్గా ఉంటుంది. అండ్ రియల్మీ UI చాలా అప్గ్రేడ్ జరిగింది, చాలా బాగుంది పెర్ఫార్మెన్స్ మాత్రం. అండ్ దీంట్లో కూడా యాప్స్ అవి ఇవి ఉంటే కొంచెం చూసుకోండి, తీసేసేటప్పుడు మీరు సెటప్ చేసుకున్నప్పుడే సెట్ చేసుకోవాలి. అండ్ దీంట్లో మీకు గూగుల్ డైలర్తో వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, ఇలాంటి అన్ని రకాలు ఏవైతే మనకి రెగ్యులర్గా కావాల్సిన అన్ని ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. కమింగ్ టు ద బ్యాటరీ డిపార్ట్మెంట్, 5000 mAh బ్యాటరీ, అలాగే 67 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. ఛార్జర్ బాక్స్లో ఇస్తారు. ఇంతకుముందు వీళ్ళు 100 watts వరకు ఇచ్చేవాళ్ళు ఈ బడ్జెట్లో, బట్ ఇప్పుడేమో తగ్గించేశారు. 100 watts ఇస్తే ఇంకా కొంచెం బాగుండేది, కొంచెం బెటర్ కాంపిటేటర్ అయ్యేది, ఎందుకంటే ఆ బడ్జెట్లో మీకు ఆల్రెడీ కొన్ని కాంపిటేటర్లు 120 watts కూడా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో దీని ప్రైస్, ఇది ఎంత ప్రైస్ పెడతారని నాకు కూడా క్లారిటీ లేదు. అండ్ ఒకవేళ ఇది 25 నుంచి 27,000 మధ్యలో వస్తే చూడండి, అంతకంటే ఎక్కువైతే మాత్రం ఆలోచించుకోండి. ఇది నా హానెస్ట్ ఒపీనియన్. కెమెరాలు మాత్రం ఈ పర్టికులర్ బడ్జెట్లో డెఫినెట్గా ఇక్కడ ఉన్న కాంపిటేటర్లతో కంపేర్ చేస్తే మాత్రం చాలా బెటర్ కెమెరాస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ప్లస్ పాయింట్స్ వేగం లేదు కెమెరాస్, అండ్ డిజైన్ కూడా బాగుంది, కర్వ్డ్ స్క్రీన్ మంచిగా ఉంది, డిస్ప్లే క్వాలిటీ బాగుంది. ఇక అవన్నీ రెగ్యులర్గా ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. ఇలాంటివి చూసుకుంటే కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో మీకేమనిపించింది ఈ ఫోన్ ప్రైస్ ఎంత పెడతారో నాకు తెలియదు, పెట్టిన తర్వాత కింద కామెంట్స్లో పెడతాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.